స్వేచ్ఛ స్వేచ్ఛ అని నిన్న మొన్న ఒకటి వచ్చాగా దాని అది అక్క ఇది చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నానికి సిగ్గుండాలి, చూపించే ముండకుండాలి. ఇప్పుడు నువ్వు అన్న పేరు ఉంది కదా ఆ మహాతల్లి, ఆ మహాతల్లిని ఆదర్శంగా తీసుకొని మరి ఇప్పుడు బీటెక్లు ఎందుకు చదువుకోవాలి, డిగ్రీలు ఎందుకు చదువుకోవాలి? మేము కూడా విష్ణుప్రియ లాగా చూపించుకుంటాం అన్లిమిటెడ్ డాష్ ముండలకు చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళని మనము ప్రశ్నించలేదనుకో శివ, పిల్లలకు సమాజంలో ఒక్కడు కూడా మిగిలడు. ఒళ్ళు చూపించుకొని బతికేం రోజులు దాంట్లో దాన్ని బతకంటారా? అదే బతుక ఏం చేస్తున్నారే మీరు? సమాజాన్ని ఏం ఉద్ధరిస్తురే? దీంట్లో కర్రగాల్చి వార్తలు పెట్టేటోళ్ళు లేకపోతే చేస్తున్నారు. ఈ ఒక్క ఆమెనే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, సో ఆమె మాట్లాడుతుంది మీరు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు కదా దీంట్లో అని అంటే, 30% మేము యాప్కే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. 30% ఇస్తా అంటుంది, మరి దాని మొగనికి ఏమి ఇస్తుంది? ఆ యాప్లో నీ తమ్ముడే రావచ్చు, అప్పుడు వైవర్స్ ఉంటుంది, నీ కజిన్ బ్రదరే రావచ్చు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. అసలు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? అసలు ఈ ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియాలు ఓపెన్ చేయగానే అసలు ఏం అసభ్యంగా ఉన్న వీడియోస్ మనం చూడడం, ఫొటోస్ చూడడం, ఇవన్నీ వస్తున్నాయి అంటే ఒక ఎత్తు, అది పక్కన పెట్టండి. అంటే ఆటోమేటిక్గా అవి ఎట్లా వస్తున్నాయో అవి పక్కన పెడితే, కావాలని అంటే యూత్ని, అంటే చిన్నపిల్లల్ని, టీనేజ్లో ఎవరు ఉంటారో వాళ్ళందరినీ చెడగొట్టడానికి కొంతమంది దాపరమయ్యారు మన సొసైటీలో. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గురించి మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు ఒకటి బాగా హల్చల్ క్రియేట్ అవుతుంది ఆమె గురించి, మొత్తం ఆమె పైన కేసు పెట్టడం అవి. సో ఆ ఇష్యూ పైన మాట్లాడడానికి సో సంధ్యక్క ఉంది. సో నమస్తే అక్క. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో అంటే ఈ సోషల్ మీడియాలో ఏం వస్తున్నాయో ఏం వస్తలేవో అది పక్కన పెడితే, కావాలని డబ్బుల కోసం అంటే హాఫ్ నూడ్ ఫొటోస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సో తీసుకుంటే ఇంకా మీకు మోర్ ఫొటోస్ వస్తాయి హాఫ్ నూడ్వి అన్నట్టు వాళ్ళు చెప్పడం ఏందో, వాళ్ళు టెక్స్ట్ పెట్టడం ఏందో, సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమాజంలో మహిళలు ఇంత తక్కువ దిగజారడానికి కారణం ఏందక్క? స్వేచ్ఛ 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 అని నిన్న మొన్న ఒకటి వచ్చాగా దాని అది అక్క ఇది చెల్లె. ఇప్పుడు స్వేచ్ఛ ఉండొద్దని ఎవరు చెప్పరు. స్వేచ్ఛ ముసుగులో ఇగో ఈ ఇన్లీగల్ దందలు ఇవి. నేను అంటే ఇది 399 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది మొత్తం మీకు చూపిస్తా అంటే, మరి ఇది లీగల్ అవుతుందా ఇన్లీగల్ అవుతుందా? ఇప్పుడు ఎవరి పేరు, ఇప్పుడు మాకు రాజ్యాంగం కల్పించింది, మా వాళ్ళు మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటామంటే కుదరదు. స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, కానీ మీరు ఎట్లా ఆడితే అట్లా చేస్తామంటే అట్లా రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఈ యాప్ అనేది టీనేజ్ పిల్లలు, 13 నుంచి 16 సంవత్సరాల పిల్లలు టీనేజ్. అవును. ఆ టీనేజ్ పిల్లల్లో మార్పులు అనేది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మార్పు మొదలవుతుంది. అది ఏ రకంగా మొదలవుతుంది అని కాదు, మనము చిన్న వయసు నుంచి పెద్ద పిల్లలు అయ్యేటప్పుడు మన శరీరంలో భాగాలు అనేది మారిపోతూ ఉంటుంది. అప్పుడు మనము ఏది మంచి ఏది చేయడం అనేది ఎక్కువగా సమాజంలో అక్కడే పిల్లలు అదైపోతారు. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఇందులో ఎవరిని అందాం? కేంద్ర ప్రభుత్వాన్ని పరిధిలోది ఇది ఈ యాప్. ఓకే. మరి కేంద్ర ప్రభుత్వం ఇంత రాష్ట్రాలల్లో ఇంత అగత్యాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దరిద్రమైన యాప్స్ పెట్టడం అవసరం అని అడుగుతున్నాం. మనం ఆల్రెడీ పొద్దున్న లేస్తే 10 అత్యాచారాలు, 4 మర్డర్లు, ఆత్మహత్యలు, ఇవి వాడిని వీని చంప, వీని వాడిని చంప, దాన్ని మొగడు నల్లగుండాన్ని పిడిని చూసుకొని వాడిని చంపుడు, భార్యని ఇంట్లో పెట్టుకోడు, వీడు చంపుడు, ఫ్రిడ్జ్లో పెట్టుడు, ఆడపిల్లలని వీడు చంపుడు, ఒకతే ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ అని చెప్పేసి 2 పిల్లల్ని ఇచ్చిపెట్టేసి వానెంబడి ఇది లేచిపోడు, ఒకడేమో ఇంజెక్షన్ ఇచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఒకడు చంపుడు. ఏం జరుగుతుంది సమాజంలో? నేను అనేది ఏంటంటే ఇప్పుకొని చూపించే దాంట్లోకి విలువ ఎక్కువ ఉందేమో అని వాళ్ళు అనుకుంటారు, కానీ అది అప్పటి వరకే, క్షణిక ఆనందం అంటారు చూడు, అప్పటి వరకే తప్ప ఇది పర్మనెంట్ కాదు శివ. ఇప్పుడు మనం ఇలా అడిగినామనుకో, మళ్ళీ వచ్చింది సంధ్యక్క, మంచిగా సంధ్యక్క అంటారు, మళ్ళీ వచ్చింది ఇది అంటారు, అవునా? అంటే నరం లేని నాలుగు ఎట్లా అంటే సమాజంలో ప్రశ్నించకుండా ఎట్లా మరి?
ఈ ఈ ఈ 339 390. 90 మరి రీఛార్జ్ చేసుకుంటే మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, పక్కల పిల్లలు, సెలబ్రిటీ పిల్లలు ఉండొచ్చు, లీడర్ల పిల్లలు ఉండొచ్చు, అందరి పిల్లలు ఉండొచ్చు. ఇది సమాజానికి మీరు ఏమిస్తున్నారు అంటే, ఇప్పుడు నువ్వు అన్న పేరు ఉంది కదా ఆ మహాతల్లి, ఆ మహాతల్లిని ఆదర్శంగా తీసుకొని మరి ఇప్పుడు బీటెక్లు ఎందుకు చదువుకోవాలి, డిగ్రీలు ఎందుకు చదువుకోవాలి, మేము కూడా విష్ణుప్రియ లాగా చూపించుకుంటాం అన్లిమిటెడ్ అని చెప్పి ఆల్రెడీ మొదలైపోయింది ఇన్స్టాగ్రామ్ లో. నేను అదే అంటున్నా. ఇవాళ ఆమె నేను మొన్న ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చూస్తే 4,900 పైచిలుకున్నారు. అంటే 399 ఇంటూ కొడితే 18 లక్షలు. అంటే నీ ఒంట్లో శరీరాన్ని నువ్వు ఒక హైటెక్ వ్యభిచారం చేస్తున్నావు అంతేనా? ఇది లీగల్ ఎట్లా అవుతుంది? అక్క చెప్పింది ఏంటంటే ఆమెకు ఫాలోవర్స్ 1.4 మిలియన్ ఉన్నారు, బట్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ గురించి అక్క మాట్లాడింది. ఎస్. అయితే ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. 390 రూపాయలు అంటే ఇంటూ ఇంతమంది అయితే 18 లక్షలు. మరి ఏ సాఫ్ట్వేర్ చేస్తే ఏ జాబ్ చేస్తే వస్తాయి కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడి 18 లక్షలు. 18 లక్షలు అంటే నాకు తెలిసి ఒక సగటు మనిషి తన జీవితంలో కూడా సంపాదించలేడు, అంత వెనకేయలేడు. ఒక్క నెల ఆదాయం అంటే ఇంత ఈజీ మనకి అలవాటు పడ్డారంటే దాన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. మీ పొద్దంతా సాఫ్ట్వేర్ చేస్తే 50,000 వస్తున్నాయి, పొద్దంతా మేము ఎక్కడైనా చేస్తే 15,000 వస్తున్నాయి, మేము కూడా ఇట్లనే చేసుకోవాలంటే ఇది సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నా కాదా చెప్పండి? మనం ప్రశ్నించాలన్నా లేదా చెప్పండి? ఏంది ఇది? ఎక్కడికి వచ్చింది సమాజం? సెలబ్రిటీ అంటే ఎవరు? ఈ అమ్మాయి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ యాంకరింగ్ లేనప్పుడు బిగ్ బాస్లో కొన్నప్పుడు మన బెట్టింగ్ యాప్లో కూడా కేసు అయ్యింది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు తిననీక తిండి లేదన్నావు, ఉండనీక గూడు లేదన్నావు, మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చెప్పినావు. ఇవాళ నువ్వు అంటే నీకు ఒక భగవంతుడు ఒక వేదికనిచ్చిండు అంటే జర్ర 4 దగ్గర కనబడగానే నువ్వు సెలబ్రిటీ అయిపోతావా? 4 దగ్గర కనపడి ఒక సెలబ్రిటీ అయిపోయి ఈరోజు భగవంతుడు మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఈ రకంగా ఈజీ మనకి అలవాటు పడి ఇన్స్టాగ్రామ్లో యాప్లు పెట్టుకొని ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ సమాజంలో అని నేను అడుగుతున్నా. ఆ రోజు చెప్పిన ఈ రోజు వచ్చిన స్వేచ్ఛ 100% ప్రతి మహిళకు అవసరం. స్వేచ్ఛ పేరుతో చీటింగ్ చేసే డాష్ ముండలకు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని మనము ప్రశ్నించలేదనుకో శివ, పిల్లలకు సమాజంలో ఒక్కడు కూడా మిగలడు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఈ యాప్ ఆల్రెడీ తల్లిదండ్రులకు ఫోన్పే నెంబర్ తెలుసు, వీళ్ళు అన్నీ తెలుస్తున్నప్పుడు అన్నీ చేస్తున్నప్పుడు పిల్లలు ఇది సబ్స్క్రైబ్ చేసుకొని మరి వాడు ఏం చూడమంటావు? ఏం ఎగ్జామ్ రాయమంటావు అని? మరి నువ్వు ఒకసారి ఆలోచించు. ఇవాళ ఎవరిని మనము అంటే డబ్బుల కోసం ఏదైనా కకృతి పెడతారా? అంటే 799 అంటే రేపు 99 పెడతారు అంటే ఏదైనా చేస్తావా ఇక చెప్పండి? కానీ శివ, నేను ఒకప్పుడు విన్నది చూసింది మా నాన్నమ్మ కాలంలో చెప్పేవాళ్ళు కొన్ని చెప్పిన విన్నప్పుడు, ఇప్పుడు మనం బాంబేలో రెడ్ లైట్ ఏరియా చూసినాం. వాళ్ళు పొట్టకుట్టి కోసం చేసుకుంటారు, పిల్లల కోసం చేసుకుంటారు. పిల్లలు వాళ్ళ వృత్తి, వాళ్ళు రెడ్ లైట్ అని ఒక డేంజర్ జోన్. సో కానీ వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకు అంటే ఇలా చిన్న పిల్లలని ఖరాబ్ చేయరాళ్ళు. ఓకే, పెద్దవాళ్ళ కోసం అందుబాటులో వాళ్ళకి అది లేనప్పుడు అందుబాటులో కోసం వాళ్ళు బతుకుతూ చస్తూ ఈ వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అంటే ఇది ఎంత బరిదెగించింది అన్నట్టు. నీకు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది, నీకు ఆల్రెడీ రెమ్యునేషన్ వస్తుంది, మీరు పోతున్నారు, మంచిగా చేసుకోవాలి కదా, ప్రమోషన్ చేసుకొని ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి కదా. మీరు ఇదేం మీకు పాడు రోగం అంటే దీన్ని చూస్తే ఇప్పుడు సమాజంలో మనం దేన్ని చూసి ఇన్స్పిరేషన్కి వెళ్ళాలి? ఇప్పుడు ఎంతోమంది బుల్లితెర నటులు అందరు ఇట్లనే చేస్తున్నారా? అందరు ఇలాగే చేస్తున్నారు. కష్టపడండి. ఎందుకు? ఇప్పుడు అడక తినటానికి కూడా వస్తాయి డబ్బులు. అడక తిన్నాను కానీ అధ్వానం ఇది. ఒళ్ళు చూపించుకొని బతికేని రోజులు దాంట్లో దాన్ని బతకంటారా? ఫూ, అదే బతక ఊరికూరికి పాలు తాగడం, నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంట. ఇప్పుడు అమ్మాయిలు మరి ఇట్లా ఎందుకు తయారవుతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది మొన్న చెప్తున్నారు, అవునండి వాళ్ళ స్వేచ్ఛ అండి, స్త్రీ స్వేచ్ఛ అంటే 400లకు నా శరీరం చూసి పైసలు అంటే అది స్వేచ్ఛ అంటారా? నేను ఒప్పుకోను అంటారా శివ? నీకు అందుబాటులో ఉండే యాప్ ఏమైనా అందుబాటులో అందరికి ఫ్రీ ఉంటే అది మనము లీగల్ అవుతుంది. నువ్వు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకునేది ఇల్లీగలే కదా. మరి ఇల్లీగల్ అన్నప్పుడు మనం మాట్లాడొద్దా? ఈ అమ్మాయిలకి సోయి ఉంటలేదా? వీళ్ళకి బుద్ధి ఉంటలేదా? వీళ్ళ అమ్మ నాన్నకి సిగ్గు లేదా అసలు ఇలా వదలడానికి? ఇంత బరితెగించే ఎందుకు? ఎక్కువ శాతము బుల్లితెర వాళ్ళు
ఈ రంగులు పూసుకునే వాళ్ళు ఎక్కువ మధ్యంతరంలో వెళ్ళి చచ్చిపోతారు వీళ్ళు. ఎందుకు చచ్చిపోతారు? ప్రేమ అంటారు, వాళ్ళు లవ్ చేసిండు అంటారు, లావిష్కి అలవాటు పడతారు. తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు సింగిల్ రూపాయి ఉంటుంది తెలుసా. ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఆ షకీల్ అదేదో సినిమాలో ఒక ఆమె కొన్ని సినిమాలు తీసింది లాస్ట్కు. ఇప్పుడు మంచి మంచి రోల్స్ చేసిన వాళ్ళు లాస్ట్ స్టేజ్లో తినడానికి తిండి లేకుండా అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ శివ వీళ్ళకి. అంటే ఇలాంటి విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ అమ్మాయి ఒకతే కాదు, ఎంతో మంది. ఈ అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి మరి దీని మీద ఇప్పటివరకు కూడా రియాక్ట్ కాలేదు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయికి ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఈ రకంగా కూడా పబ్లిసిటీయే. అంటే మొన్నటి వరకు ఏమైంది, ఇట్లా అడిగిండ్రు అనుకో కేసులు, ప్రశ్నించిన వాళ్ళ మీద పెట్టిండ్రు, ఇప్పుకొని చూపించిన వాళ్ళకి ఏం లేదు. మరి ఇప్పుడు ఆయన స్వేచ్ఛ అన్నారు కదా, మరి స్వేచ్ఛ పరిధిని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మహిళా సంఘాలలో రారు? ఇప్పుడు ఎందుకు రారా అంటున్నా, ఎందుకు అడగరు? అంటే ఇప్పుడు నువ్వు అదే యాప్ మగపిల్లగాడు పెట్టిండు అనుకో, వాడిని దుమ్మెత్తి పోస్తారా పోయారా? వాడిని అసలు బట్టలు ఇప్పి బాజాలో కూర్చోబెడతారా? అవునా? అంటే నేను అనేది ఏంటంటే సంధ్యక్క మగోళ్ళైనా ఆడోళ్ళైనా తప్పని అంటది. నేను ఆడపిల్ల తరపు అడ్వకేట్ని కాదు, మగపిల్ల తరపు అడ్వకేట్ని కాదు. నేను ఒక సామాజికవేత్తని. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. 10 మందిలో మేము రోజు తిరుగుతాం కాబట్టి, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చైర్మన్గా తిరుగుతాం కాబట్టి తెలుస్తుంది. ఇంట్లో కూర్చో ఈజీ మనకు అలవాటు పడ్డోడు. ఇప్పుడు ఒక చీర కట్టుకున్న, నేను గతంలో కూడా ఎక్కిన చీర కట్టుకున్నామని చూస్తే నమస్తే అమ్మ అంటారు, సగం సగం గుట్టలు వేసుకుని హాయ్ డార్లింగ్ అంటారు. ఇప్పుడు నేను ఇదే అంటున్నా, దీనికి ఏమైనా బతుకుంటుందా? రేపు దీని అందచందాలు ఎవరు చూపించాలి? మొగడు చూపించాలి. మరి ఊర్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చూపించినాక వానికి ఏం మిగులుతుంది ఇంకా? కానీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు తెలిసి ఈ 10th పిల్లలు, ఇంటర్ పిల్లలు వీళ్ళే. అంటే నాకు తెలిసి సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు ఫ్రెండ్ యాప్ అని ఒకటి వచ్చింది. మీరు రాత్రిపూట ఖాళీగా ఉన్నారా, ₹1 ఉందా, ₹1 ఉందా, మీరు ఫ్రెండ్ యాప్ చేసుకోండి అంటారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాయి? ఇలాంటి అవసరమా? మన దేశం ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇందులో రాజకీయ నాయకులు బాధ్యత వహించాలి, గవర్నమెంట్, ప్రజా సంఘాలు, ఇక్కడున్న ప్రజలు, కోర్టులు, పోలీస్ స్టేషన్స్ అందరం భాగస్వామి కావాలి. ఇలా ఒక్క శివ వల్లనో సంధ్యక్క వల్లనో ఇవాళ మనం మార్పు అనేది కాదు. ఒక నెల క్రితం కొన్ని ఒక టాపిక్ నెల రోజులు నడిచింది, మార్పు వచ్చింది. కొద్ది చీరకట్టు విషయంలో దాంట్లో ఎన్నో ఒకటి ఉంటుంది, ఇట్లా ఆడకొద్ది బరదగించినవి ఉంటాయి దీంట్లో లాగా. ఏంటంటే దాంట్లోకి ఏంటంటే మన్నుపోతు మీద వర్షం అంటారు చూడు, దున్నపోతు మీద వర్షం. దీంట్లోకి ఏమవుతుంది? అన్ని బరదగించినాయి. మంచిదైతే తన పెట్టుకుంటుందా? ఒకవేళ తప్పు జరిగింది నాకు తెలియదు అనుకున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. దీంట్లోకి డబ్బులు కావాలి, ఏ రకంగానైనా డబ్బులు కావాలి. డబ్బు అనేది మనం ఎంత సంపాదిస్తున్నాం ఏదో నీతి నియమంతో ఉండమని చెప్తాం. కానీ వీళ్ళు ఇప్పుడు ఇన్ని గణం షూట్లు చేస్తూ ఉంటారు, ఈమె షోలు చేస్తూ ఉంటుంది, షోలలో రెమ్యునరేషన్ వస్తుంది, లక్షలు వచ్చినా. సో వీటి కోసం ఎందుకు ఇంత కకృతి? అసలు నాకు కకృతి అంటే ఓవర్ నైట్ అది కావాలి. మొన్న ఆటోలో వచ్చింది, ఇలా బెంచ్ కారు. ఒళ్ళు అమ్ముకుంటే ఎవరైనా సంపాదించుకుంటారు. కానీ ఇవాళ రేపట్ల ఇక్కడ యువతను ఎంత తప్పుదో, బట్ యువత కూడా కాదు, పిల్లలే 16 సంవత్సరాల లోపు వాళ్ళకే యాప్స్. ఇప్పుడు ఫోన్, సోషల్ మీడియా. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏం చేశారు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు సోషల్ మీడియా ఇవ్వద్దని చెప్తున్నాడు. సోషల్ మీడియా ఇవ్వకూడదు, వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు, ఫోన్స్ ఇవ్వకూడదు అని అంటున్నారు. మరి మన సమాజంలో మన బాధ్యత లేదా అండి? నేను అడుగుతున్న శివ లేదా? మనం అందరం కలిసి మరి దీని గురించి ఎందుకు చూసేవాడిని కూడా సిగ్గుండాలి, సబ్స్క్రైబ్ చేసుకున్నానికి సిగ్గుండాలి, చూపించే ముండకు ఉండాలి. ఏంది ఎక్కడ పోతుంది? ఇడ ఒకటి నైట్ పూట లైవ్లు పెడతాయి, వాడు మరి అదే సబ్స్క్రైబ్ చేయవా, ఇలా అని ఊగుతుంటాయి. నువ్వు లోపల ఏం వేసుకున్నావు చూపి అని ఒకడు అడుగుతాడు, ఒకటి చూపిస్తుంది. ఇట్లాంటివి మాట్లాడుతుంటే దౌడకెట్టి కొట్టాలనిపిస్తుంది శివ. ఎంత గలీజ్ అంటే పక్కన మళ్ళీ మొగడు ఉండి కూడా చెప్పిస్తారు కొంతమందిని. అంటే ఈజీ మనకి అలవాటు పడి కష్టం చేసుకొని ఈ ముండలను ఏం చేయాలంటే తీసుకుపోయే ఊర్లలో ఆ వ్యవసాయం కూలి చేపిస్తే ఇలా మొఖాలు ఒక్కరోజు చూస్తే తెలుస్తుంది. కష్టం విలువ తెలిసినప్పుడు ఇట్లా చేయడు శివ. నేను చెప్తున్నాను, కష్టంతో సంపాదించుకున్న ₹10 సంపాదించుకున్న దాంట్లో ఒక నియమ నిబద్ధత ఉంటుంది, రాజసం ఉంటుంది. ఇలా దీనికోసం సంపాదించుకొని ఇట్లా చిల్లరగా చేసుకొని ఈ రకంగా బతుకుతే ఇప్పుడు కుక్కలు బతుకుతున్నాయి, ఇవి బతుకుతున్నాయి. అదొక బతుక? నేను అక్కగా ఆవేదనతో చెప్తున్నా. నేను ఎవరిని విమర్శిస్తలేను, ఇక్కడ ఎవరిని నేను జడ్జి చేస్తలేను.
సమాజంలో ఎందుకు ఇట్లా జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ విష్ణుప్రియ అనేట ఆమె కూడా సో స్టార్టింగ్ ఆమె కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కాలేజ్ పిల్లలతో ఒక షో చేస్తుండే. దాని తర్వాత ఆమె నవ్వు అంటే ఆమె నవ్వుకే అందరూ అదవుతారు, అంటే ఆమె విచిత్రంగా కామెడీగా అది ఇది నవ్వుతూ ఉంటుంది కాబట్టి అట్లా. సో ఆమెను ఆ వర్షన్లో చూసిన వాళ్ళు ఈ వర్షన్లో చూస్తే ఏమో ఏంది ఇట్లా చేసింది, ఏంది ఇంత గలీజ్ ఆమెనా అన్నట్టు అని అనుకుంటున్నారు ఇప్పుడు అందరు. నిజం చెప్పాలంటే అనుకుంటున్నారేంది, అది గలీజ్ కాబట్టే పెట్టింది, అది మంచిదైతే ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు సెలబ్రిటీ అంటే పబ్లిక్ జవాబారి, ఎంత బాధ్యత ఉండాలి నీకు. నువ్వు అదృష్టం నీకు వచ్చింది, ఏది లేకుండా డబ్బుతో పాటు హోదా కూడా వచ్చింది కదా. కొంతమందికి డబ్బులు కోట్లు ఖర్చు పెట్టినా కూడా అంత ఫేమ్ రాదు. వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన వరాన్ని వీళ్ళు కాపాడుకోవాలి కదా. భగవంతుడు ఇచ్చింది నీవు నీ పిల్లలకి పాలివ్వడానికి భగవంతుడు ఇచ్చి నీ భర్తకు చూపించిన అందాలని నువ్వు మగవానికి ఇచ్చినావు అంటే రేపు పెళ్ళి ఎట్లా అవుతుంది ఈ అమ్మాయికి? మీరు ఒక మాట చెప్పండి. నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినావు, కష్టాల నుంచి వచ్చినావు, ఇవాళ నువ్వు ఎంత నిలదొక్కోవాలి. ఇలా నువ్వు స్టాండర్డ్గా ఉంటే 1,00,000 రూపాయలు వచ్చినా కూడా 2 లక్షలు వచ్చినా కూడా ప్రమోషన్ చేసుకో మంచిగా. ఆ ప్రమోషన్స్ కూడా పబ్లిక్ని మీరు ఆగం చేయొద్దు. మీరు ఇప్పుడు సెలబ్రిటీ కాగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు, ఆ ఇన్స్టాగ్రామ్ని ప్లాట్ఫామ్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ 10 సార్లు కనిపించిన వ్యక్తిని 10 మంది ఒకసారి కాబట్టి ఇలా చూస్తారు, ఈ అమ్మాయి ఏమి కదని. కానీ ఇవాళ మన సమాజం ఎక్కడ పోతుంది అనేది అమ్మాయి ఎందుకు ఆలోచించట్లేదు? అమ్మాయి లాంటి వాళ్ళు ఒక్కరమే కాదు, ఇవాళ బాధ్యత తప్పకుండా ఈ అమ్మాయి మీద కేసు అయింది ఆంధ్రాలో, నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా అయ్యింది. అయితే ఇది మనము గతంలో మనం కొన్ని విషయాలలో వస్త్రధారణ విషయంలో జరిగినప్పుడు మాలాంటి వాళ్ళ మీద కేసు లేని వాళ్ళకేం కాలే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కేసు మా మీద కేసు అయినా కూడా మాకున్న విలువ వాళ్ళకున్న విలువ తెలుస్తుంది. విలువలతో బతకాలి. ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు విమర్శలు వస్తాయి. ఈమెకి ఏం పని లేదా అంటే పని ఉన్నా పని లేకున్నా ఇప్పుడు కామెంట్ బాక్స్లకు వచ్చి కామెంట్ పెట్టడం కూడా పని లేదు. ఒక చేయి ఇట్లా చూపించుకుంటే నాలుగు చేతులు మనసు అయి వస్తాయి. ఇంకొక విషయం శివ, అదొక తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు కొన్ని గ్రామాలల్లో అప్పుడు ఈ సోషల్ మీడియా ఈ టీవీలు ఇంత పబ్లిసిటీ అనేది ఉండేది కాదు. ఒకవేళ ఒక అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేకపోతే కొంచెం తల్లిదండ్రులకు ఏమైనా డౌట్ వస్తే అప్పుడు ఒకప్పుడు కొన్ని సాని ఇండ్లు అంటారు కదా, వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు భోగం అది ఏదో ఒక అంటే ఈ పెళ్లి కావాల్సిన అబ్బాయిని ఈ అబ్బాయి కరెక్టేనా అని పంపించేవాళ్ళు అనమాట. ఎప్పుడు పెద్దల దగ్గరుండి మా అబ్బాయి ఇలా అంటే కొంతమంది పెళ్లి చేసుకోము అని అంటుంటే ఏమైనా లోపం ఉందా అంటారు చూడు, అలా అప్పుడు ఆ గ్రామాలు అప్పుడప్పుడు దగ్గర అప్పుడు పాత యాదగిరి గుట్ట కానీ కూడా ఉండే, అక్కడ ఉండే అప్పుడు ఆ ఇండ్లు ఉండే. అయితే అది లీగల్, అది ఎందుకంటే అది మనం టెస్ట్ చేసుకునే విధంగా, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా. అయితే అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఈ అబ్బాయి పెళ్లికి అరవుడా అనవరుడా అని. ఎవరైనా డౌట్ వస్తే తల్లిదండ్రులకు వీడు ఎందుకు పెళ్లి చేసుకోమని ఇట్లా చేస్తున్నాడు. ఆ కాలంలో పెద్దలు అందరు ఉండి మళ్ళీ ఆ సాని దొరసాని అంటారు, ఆమె వచ్చి మీ కొడుకు అరవుడే అనే విధంగా చెప్పిన రోజులు తెలుసా. ఒక భోగం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే పొట్టకూటి కోసం చేసుకొని ఇట్లా చిన్నపిల్లలని ఆగం చేయరాళ్ళు, ఒక దేవుడు లాంటి వాళ్ళే. ఎందుకంటే అతనికి ఇప్పుడు కొన్ని లేదంటే అలాంటి ఇల్లు లేవనుకో ఇంకా సమాజంలో ఎవడి మీద పడితే వాడి మీద పడతారు. అంటే వాళ్ళు గొప్పోళ్ళే కదా మన దృష్టిలో. దీంట్లోకి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉంది, 1,00,000 2 లక్షలు వస్తున్నాయి, అదృష్టం ఉంది, వేదిక ఉంది. ఒకటే రోజు దీన్ని నెలకి దానికి 20 లక్షలు అంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు రావాలి? అసలు కోట్లు. ఇవి కాకుండా మళ్ళీ షూటింగ్ లేస్తుంది. ఇప్పుడు 3 కోట్లు అంటే 3 కోట్లు అమ్మ సంపాదించాలంటే ఎన్ని తరాలు కావాలి? అంటే నేను అనేది ఏంటంటే నియమ నిబద్ధతతో బతకాలని చెప్తున్నా. మేము ఒకటి చెప్పేది ఏంటంటే ఒక్కటి సినిమా ప్రభావం అనేది మాత్రం చాలా పడుతుంది నాన్న. కానీ నేను ఒకటి చెప్తాక అంటే ఆమె చూపిస్తుంది సిగ్గు లేకుండా 4,500 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, 390 పెట్టి. ఇప్పుడు దానికి సిగ్గు లేదని నువ్వన్నా, దానికి సిగ్గు లేదని నేనన్నా కేసులు. దానికి ఏముండదు సిగ్గు, తీసుకున్న వాళ్ళకంటున్నా 4,000 ఉండదు. చూసి మీరు ఈ కొడుకులు ఏం చేస్తారు అసలు? నేను అదే అంటున్నా, వాళ్ళకన్నా కొంచెం మంది ఉండాలి కదా. నేను అనేది ఏంది, అసలు యాపే లేదనుకో బాగుంటది కదా. మరి ఇప్పుడు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగా చేసుకొని నేను ఒకటే చెప్తున్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ కేంద్ర ప్రభుత్వాలైనా మనం వీళ్ళకు మహిళలకి
ఆత్మగౌరవాన్ని ఇచ్చే విధంగా ముందుకు పోవాలి. మేము పథకాలు ఇస్తాము, ఈ పథకాలు ఇస్తాం, మేము అది కాదు. మహిళని రోజు రోజుకి ఆట వస్తువులాగా చూడకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ యాప్ వల్ల, యాప్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కదా. కాకపోతే ఆఫ్లైన్లు ఉంటాయి, ఆన్లైన్లు ఉంటాయి. కానీ ఇవాళ ఈ యాప్ ఉందా అంటే దీనివల్ల నేను యాప్ పేరు అందుకే చెప్పట్లేదు. నేను చెప్పినామనుకో వాళ్ళకి ఇంకో మనము వాళ్ళ క్లూ ఇచ్చినట్టు ఇంకా ఎక్కువ యువత ఖరాబ్ అవుతారు కదా అనేది నా ఆలోచన. నేను అనేది ఏంటంటే నాన్న, ఏదేమున్నప్పటికీ సిగ్గులు శరాలు అన్నీ వదిలిపెట్టలేదు అంటే ఎవడు ఏం చేయలేడు. తెగించిన తెడ్డలింగం అంటారు కదా. కానీ ఏదైనా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు సెలబ్రిటీ. ఈ రంగులు పూసుకొని 4 కాగానే జనాలు కూడా మీరు అంటున్నారు అలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది అనుకుంటున్నా. మొన్న ఈ మధ్యలో 2-3 వచ్చగా మొన్న రచ్చకెక్కే కదా, దాంట్లోకి ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయా? విలువిస్తురా? ప్రతి ఒక్కటి చులకన అయిపోయిండ్రు. అంతకుముందు ఎట్లుండే మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఎన్ని వేల ఫాలోవర్స్ మిలియన్లో ఉండే. ఇవాళ నేను అనేది ఏంటంటే మీరు అన్ని 20 ఏళ్ళ నుంచి మీ కెరీర్లో మొన్న ఒక్క దాంతో పొడగొట్టుకున్నారు. మళ్ళీ అంత సంపాదించుకోవాలంటే యుగాలు కావాలి. నేను ఈ అమ్మాయిలకి ఇదే చెప్తున్నా. నేను ఎందుకమ్మా ఇవాళ మీ ఇంట్లో మీ నాన్న ఏమనుకుంటాడు, తల్లిదండ్రులు ఏమనుకోవాలి? ఆడపిల్లలను కన్నోళ్ళు ఇవాళ నిన్ను చూసి నీ ఫ్రెండ్ నేర్చుకుంటుంది, నీ ఫ్రెండ్ని చూసి ఇంకో ఫ్రెండ్ నేర్చుకుంటుంది. అసలు ఇవాళ మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అసలు అమ్మాయిలు ఒరిజినలా కాదా అనే డౌట్లో ఉన్నారు తెలుసా? అవునా? ఆ మాట మనం అనకూడదు. వాళ్ళు అంటున్నారు కొన్ని కామెంట్లల్లో, ఇవాళ అమ్మాయిలు ఎక్కడ ఒరిజినల్ అంటే మంచి వాళ్ళని కూడా ఈ తోవలకు వస్తున్నట్టే కదా. అందుకనే మేము మాట్లాడుతున్నాం ఈరోజు. లేకపోతే మాకేం అవసరం చెప్పండి? నీకేం నొప్పి? మేము చూయించుకుంటాం, నీకు అవసరమా అని అడుగుతారు. మరి మీ చెయ్యని వాళ్ళు కూడా బ్లేమ్ అవుతున్నారు కదా. దాని పక్కన ఇది ఉందనుకో, అది చేయకపోయినా కూడా ఇది అసొంటిది అనుకుంటారు. అవునా కదా చెప్పు? మీ కుటుంబాలు వద్దాయిగా అంటే మీరు సమాజం కోసం బతుకుతారా? నేను అనేది ఏంటంటే ఈ చర్చా వేదికల ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పోవాలి. ఏం చేస్తున్నారే మీరు? సమాజాన్ని ఏం ఉద్ధరిస్తురే? దీంట్లో కర్రగాల్చి వార్తలు పెట్టేటోళ్ళు లేకపోతే చేస్తున్నాయి ఇవి. నేను చెప్తున్నా కదా, బరిదెగించి కొట్టుకుంటున్నాయి. సో అంటే ఈ ఒక్క ఆమెనే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, సో ఆమె మాట్లాడుతుంది మీరు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు కదా దీని త్రూ అని అంటే, 30% మేము యాప్కే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నది. అదే సిగ్గు. అన్ని బరిదెగించిన తర్వాత ఏముంటుంది? మరి ఇప్పుడు 30% ఇస్తా అంటుంది. మరి దాని మొగనికి ఏమి ఇస్తుంది? చెప్పండి. మళ్ళీ వాడేదని అన్నాడు అనుకోండి, అమ్మో నన్ను వాడు ఇలా అన్నాడు, అమ్మో నన్ను ఇలా చేశాడు అనగానే మళ్ళీ ఏం చేస్తారు? సంఘాలలో వస్తారు. తర్వాత విడాకుల దగ్గరికి వస్తారు, ఆడ నాకు ఇవ్వాలి విడాకులు అని చెప్పి మళ్ళీ విడాకులు ఇవ్వాలంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఎందుకు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఏదేమున్నా పెళ్ళి కానంత వరకు మనకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని అది స్వేచ్ఛ ఉంటుంది. పెళ్ళైన తర్వాత మనమంటూ కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలంట. మళ్ళీ పెళ్ళైనాక స్వేచ్ఛ లేదా అని ఉరికి రాగలరు ఎవరన్నా? ఉంటే బాగుంటుంది అంటున్నా. ఏది ఉన్నా కూడా నాన్న మనదైనా దాచుకోవాలి. భార్యాభర్తలు అని మనకు భార్యాభర్తలు అని ఒక గుర్తింపు ఉంది. మరి బజార్లో ఎందుకు సంసారం చేయం మనం? మనకు కట్టుబాట్లు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయిగా. మరి దీంట్లోకి ఎందుకు లేవు? ఇవాళ దేవుడు రాత్రి పగలు ఎందుకు ఇచ్చాడు? పొద్దంతా కష్టపడి ఒక కుటుంబంను రిలాక్సేషన్ కోసం ఇచ్చారు. మనం పిల్లల ముందర మన ఇంట్లో మనం చిన్నపిల్లలు ఉంటేనే జస్ట్ మనము కొంచెం బయట ఇట్లా పోయినా ఇది ఇట్లా పోయినా మనం సర్దుకుంటాం. ఎందుకు సర్దుకుంటాం? ఇంత ఉన్న కుటుంబంలో ఒక్కటే నాన్న ఎడ్యుకేషన్ లేకపోవడమే పెద్ద కారణం. ఒకటి ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇన్ని అనర్థాలు జరగవు. అడిగేటోడు ఎవడు ఉండే దీంట్లోకి? అదేనో ఊరికే ఆంధ్రకి వెళ్ళి వచ్చింది, అక్కడి నుంచి ఆంధ్రలో పుట్టి హైదరాబాద్లో వచ్చింది. వాళ్ళ అయ్యోళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు షూటింగ్ చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా చీటింగే చేస్తారు వీళ్ళు. చాలా మంది అమ్మ నాన్నలకు కూడా తెలియదు, వాస్తవంగా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫోన్ ఏం చూస్తుండో వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు. నిజం అది. అవునా? మరి ఇవాళ తల్లిదండ్రులు ఎంతగానో మనం చేయాలి? పిల్లలకు భవిష్యత్తు ఇద్దామనుకుంటారు తల్లిదండ్రులు. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతమందిని ఇట్లా చీట్ చేసుకుంటూ పోతే, ప్రశ్నించకపోతే ఏమన్నాడు? సమాజంలో అందరిలో మార్పు రావాలంటే ఒకరం కాదు మనం కోరుకునేది.
మీలో మార్పు రావాలి, కామెంట్ పెట్టినోళ్ళ దాంట్లో మార్పు రావాలి. డెఫినెట్గా ఏదేమైనప్పటికీ మనం వస్త్రధారణ విషయంలో అందరం ఒక కమిట్మెంట్గా ఎలా ఉన్నామో ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా తిరస్కరించాలి. ఇవాళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో ఇవాళ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే దారిలో వెళ్ళిపోతారు. ఒక ఫ్రెండ్ చూసిందంటే ఇంకో ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ చూసిందంటే ఇంకో ఫ్రెండ్. ఈ యాప్లో వాళ్ళందరూ నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఒక మహిళల ఆత్మగౌరవం కోసం ఎక్కడ పోయినా కూడా మహిళ ఆట వస్తువుగానే చూస్తున్నారు. తన శరీర భాగాల్ని ఆట వస్తువుగా చూస్తున్నారు. నీ అక్క కావచ్చు, నీ అమ్మ కావచ్చు, నీ చెల్లె కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది మార్పు అనేది రావాలి. అలాంటివి యాప్స్ వచ్చినప్పుడు మనం లాక్ చేసి పడేయాలి. పిల్లలకి ఫోన్లు ఇచ్చినా కనీసం వాళ్ళకి అవసరం ఉన్న దాంట్లో కన్నా ఉంచి మిగతాయన్నా మీరు లాక్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత లాక్ చేసినా ఏదో ఒక యాప్ వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇలాంటి యాప్స్ పెట్టేటప్పుడు ఇది సమాజానికి ఉద్ధరించేది కాదు. సమాజంలో డెవలప్మెంట్ గురించి ఇవ్వండి. సమాజంలో ఎలా పైకి రావాలి, ఎలా చదువుకోవాలి, ఇన్స్పిరేషన్గా ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఆడదాని శరీరంతో ఆటలాడుకునే అది సమాజానికే పెను ప్రమాదం. ఒక టెర్రరిస్ట్ కన్నా అంతకన్నా ఘోరం అనమాట ఈ యాప్స్ వల్ల అట్లా జరిగిపోతుంది. ఇవాళ ఒక మైకంతో కూడుకున్నోడు ఎవరిని కోరుకుంటాడో తెలియదు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక్కరు నాకెందుకు అనుకుంటే కాదు, ప్రశ్నించేటోడు రావాలి, ఉంటేనే బాగుంటుంది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా మాకు సమాజం మీద ఒక బాధ్యతగా మేము ముందుకు వస్తున్నాం. ఇక్కడ ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు మేము. తప్పకుండా ఎవరైనా సరే ఇలాంటివి చేస్తున్నప్పుడు తప్పు అని చెప్తాం. తప్పు అని చెప్పినప్పుడు అది అర్థం చేసుకొని ప్రజలు ఎవరైతే మీకు ఇచ్చిన రెస్పెక్ట్, ప్రజలు చెప్తే ప్రజల పక్షాన మీరు ఉండేటోడే సెలబ్రిటీ. ప్రజలకు అసలు మనుషులే గారు, వాళ్ళతో మాకు అవసరమే లేదు, మేమే జీవితం అన్నోడు వాణిగా నేను గజ్జికుక్కతో సమానం అంట నేను వాళ్ళని. కాబట్టి ఇవాళ మగపిల్లల కన్నోళ్ళకి బాధ లేదు ఇవ్వాలి. ఇక ఈ లెక్కన చూస్తే అది ఆడపిల్ల కాలేజీకి పోతుందో తెలియదు, లేకపోతే ఏడికి పోతుందో తెలియదు. హైదరాబాద్ గుండెల గడనే కదా తల్లిదండ్రులకు. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. పాపం చదువుకోవాలన్న తల్లిదండ్రులు కూడా పంపించరు. ఎక్కడ ఉంటారని. పిల్లలకు చదువుకోవాలంటున్నాం, చదువుకుందామని సిటీకి వస్తే ఈ పరిస్థితి ఉంది. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? సో నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఈ సమాజంలో ఎక్కడి నుంచో కాలేజ్కి అని చెప్పేసి హైదరాబాద్కి వస్తారు, కానీ చాలామంది అసలు కాలేజీలకే పోరు. కొన్ని పచ్చిగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్షిప్లో, అవును, కోలివింగ్. ఇప్పుడు ఇంకేముంది నాన్న, ఏముంది ఇప్పుడు? కోలివింగ్ రూమ్స్ ఇస్తేవి 399 చేసుకొని నేను అన్ని చూపిస్తా అంటివి. కొన్ని రోజులు అయితే ఏముంది, ఇక నేను అనలేను ఆడపిల్ల. నేను 1000 రూపాయలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా అంటావు. ఇక అప్పుడు కూడా అంటే నువ్వేమంటావు? నా ఇష్టం, అది నా ఇష్టం అన్నాడు. సమాజంలో ఉండొద్దు, అడవిలో ఉండాలి. సమాజంలో బతుకుంటప్పుడు నలుగురు కోసం బతకాలి. ఇవాళ మనము ఆకులతోని ఒళ్ళు కప్పుకునే రోజు ఏనాటి కాలం, నాగరికత. ఇవాళ బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం మనం? అది అర్థం చేసుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమాజంలో ఒక బాధ్యతగా మెలగాల్సిన మనము విచ్చలవిడితనంతో, స్వేచ్ఛా పేరుతోని ఈ రకంగా మాట్లాడుతున్నామంటే, ఇన్ని అనార్థాలు జరుగుతున్నప్పుడు సమాజంలో వక్తలు ఉంటారు కదా కొంతమంది, మరి ఆ వక్తలు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి? మీకు ఇప్పుడు సమాజంలో మీకు బాధ్యత లేదా? ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇవాళ చాలామంది ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. మేము 100 సార్లు చెప్పింది, సినీ ఇండస్ట్రీని ప్రతి పబ్లిక్ ఆదర్శంగా తీసుకుంటారని. ఏదన్నా ఒక తెర మీద కనిపించాలంటాం. తెర మీద కనిపించాలని మనం ఎంత బాధ్యతగా ఉండాలి? అసలు అది ఎవరు దాని పేరు తీస్తే చెండాలంగా కనిపిస్తుంది. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నది కూడా కాదు. భగవంతుడికి ఎంత ఆ నవ్వుకి ఎంత ఇచ్చిన అందరికి రాదు. నిజమే అది. కానీ అట్లాంటిది ఇట్లా చేయడం అంత అందం అనేది మనిషికి భగవంతుడు నీకు ఇచ్చిన వరం. అసలు మంచి మాటకారివి, ఇంత మంచిగా ఉన్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడు టాలెంట్ లేదు అమ్మా ఇది ఏదో అది అన్నది కాదు. నీకు ఇంత టాలెంట్ ఉండి నీకు ఇంత అది ఉన్నప్పుడు నువ్వు ఎంత జవాబుదారిగా ఉండాలి. నిన్నమన్నా వీళ్ళు ఎవరైతే స్పందించిన వాళ్ళందరికీ టాలెంట్ ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చిన లక్ష్యతోని సర్దుకోవచ్చు కదా? ఎందుకు లావిష్కి వెళ్ళిపోతున్నారు? అత్యాశ ఏమైతే దురాశ మిగులుతుంది. అది గ్రహించారు వీళ్ళు. 5 లక్షల కార్లు తిన్న కారే, 1 కోటి రూపాయల కారు తిన్న కారే.
ఎందుకు మీరు అంత లగ్జరీస్కి వెళ్తున్నారు ఆడపిల్లలు? ఎందుకు ఆడపిల్లలు ఇలా పరువు తీస్తున్నారు? మగపిల్లల ముందు ఎందుకు మనం పరువు పొడగొట్టుకోవాలి? ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఇవాళ ఆ యాప్లో నీ తమ్ముడే రావచ్చు, అప్పుడు వైవర్స్ ఉంటుంది, ఇక నీ కజిన్ బ్రదరే రావచ్చు. ఇవి ఎందుకు మీరు ఆలోచించట్లేదు? సమాజం ఎక్కడ పోతుంది? ఒక 13 సంవత్సరాల అమ్మాయి 13 సంవత్సరాల పిల్లోని నీ వయసు 20-25 సంవత్సరాలు నువ్వు చెడగొడుతున్నట్టే కదా. సిగ్గుందా నీకు అసలు? ఒక్కరు కాదు, ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నోడిని, చూసినోడిని, పెట్టినోడిని, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని కూడా అంటున్నాను నేను. అందరు లేరు శివ, అందరు చక్కగా కష్టపడి పని చేసుకుంటోళ్ళు. నువ్వేమన్నా ఊర్లలో కష్టాన్ని ఊర్లలో పోయి చూడు, నువ్వు 300 కూలికి పోతారు. నేనైతే వాళ్ళకి సలాం చేస్తా. ఎర్ర టెండకి ఎంతరు అందం, అది ఒరిజినల్ అందం, అది ఒరిజినల్ మనసు. ఊర్లలో కష్టపడి పని చేసుకున్న వాళ్ళు, ఊర్లో అయినా ఇక్కడ ఆఫీసులలో ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఆఫీసులలో కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు మొత్తం అది నిజమైన అందం. ఈ ఒళ్ళు చూపించుకునే అందం, ఒళ్ళు ఎన్ని రోజులు? ఒక తల్లి బిడ్డ అయిన తర్వాత అందం అనేది శాశ్వతం కాదు. అంటే ఏంది? 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఇదేనా? వయసు ఉన్నప్పుడు 4 రాళ్ళు వేసుకోవాలంటే ఇదేనా? దేవుడు భగవంతుడు దేవుళ్ళ టాలెంట్ ఇచ్చిండు, కాలు చేతులు ఇచ్చిండు. ఏమ్మా కుషగారితో వచ్చి మేషగారిని చెడగొట్టని ఒక్కొక్కతో వచ్చి ఇట్లా నాశనం చేస్తారు. హైదరాబాద్కి వచ్చి దాపరించారు. ఏం రోగాలు పుట్టినాయి మీకు? నాకు అర్థం కాదు. చిచి 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 చెండాలం స్టార్ట్ అయిపోయిండ్రు. మీ అమ్మని అడగండి, నువ్వు చేసే పని కరెక్టేమో? ఈ ఆలోచన ఏంది? నాకు అర్థం కాదు. ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ అన్నప్పుడు కొన్ని చెడు ఉంటుంది, కొన్ని మంచి ఉంటుంది. చెడు దగ్గరికి పోవద్దు, మనకు ఆడ బుడద ఉంటుంది, మనకు తెలుసు. అది బుడదని పక్కకెళ్ళి వెళ్ళిపోతాం. మన దగ్గరే ఉంటుంది. ఇన్ని జరుగుతుంటాయి. అందులో చెడ్డోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, మెసేజ్లు పెడతాడు. వాడు నన్ను పెట్టిండో, నన్ను చేసిండో అని ఎవరి దగ్గరకు వస్తావు? నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావు. అప్పుడు ఏం చెప్తారు? మీడియా వాళ్ళు ఆశ్రయిస్తారు, మా లాంటి వాళ్ళని పిలుస్తారు. ఇలాంటి దాంట్లో మనం మేము మాట్లాడాలి. మా దౌర్భాగ్యం ఇది. కానీ నిజం చెప్పాలంటే మీరు ఎంత నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడతారు అక్క. అంటే మీరు ప్రశ్నించడంతో పాటు అంటే సమాజం ఇట్లా నేర్చుకోవాలి, మీరు ఏం నేర్పిస్తున్నారని మాట్లాడతారు చూడు, దానికి మీకు సలాం చేయాలి. థ్యాంక్ యూ నాన్న. నేను అనేది అదే బెటా. నేను ఏం చెప్తున్నంటే సమాజంలో అందరము ఒక మంచి వైపు నడిపించాలి. యువత అనేది దేశానికి వెన్నుముక. ఆ యువతని ఇప్పుడు యువతది వదిలిపెట్టు, చిన్నపిల్లలు అయిపోయినారు. ఇది 13 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాల పిల్లలు. మన చూడలేదు, ఒక టీచర్తో లేచిపోలే. ఎంత దూరం అవి చూస్తుంటే నరం దుక్కుత కొడుకుతుంటుంది. నిజంగా ఈ పీక నొక్కాలనిపిస్తుంది దాంట్లో. 14 సంవత్సరాల పిల్లోడు జీవితం ఏంది చెప్పు? మీకు తెలియదు. పిల్లలు ఎంత అబ్జర్వేషన్లు ఉంటారు తెలుసా? ఫస్ట్ తల్లి ముఖ్యం. తల్లి వాళ్ళ తల్లిని చిన్నప్పటి నుంచి 20-24 సంవత్సరాలు తల్లినే చూస్తాడు పిల్లోడు పొద్దున్న లేస్తే. అందుకే తల్లి కూడా పిల్లల దృష్టిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి మైండ్ మొత్తం ఫస్ట్ తల్లినే ఊహించుకుంటాడు. వాళ్ళ తల్లి పాత్ర చాలా పెద్దది. తల్లి ముఖం చూస్తే ఒక దేవత గుర్తు రావాలి, ఒక దేవతను చూస్తే తల్లి రూపం గుర్తు రావాలి. నేను అన్నది అదే. పిల్లలకి గ్రాసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం చిన్నపిల్లలు కదా అని తీసేయద్దు. ఆ చిన్నపిల్లలే మైండ్లోనే ఉంటుంది. పెద్దవాళ్ళం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒకటి చూస్తే ఒకటి మర్చిపోతాం. చిన్నపిల్లలు అది అట్లా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లలో ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు ఎల్కేజీకి మనం అడిగినామనుకో, మా డార్లింగ్ సార్, మా డార్లింగ్ అంటే నా ఇట్లా ఆ చిన్న ఆ పిల్లోడికి పిల్లోడికి ఏందో ఇద్దరు చూస్తే మెలకలు తిరుగుతారు. ఏ కాలం వచ్చింది ఇప్పుడు? గిదా మనం కోరుకున్న కాలం. ఒక ఆమె చెప్తుంది, మొన్న ఒక వక్త కూర్చొని, మనం ఎక్కడున్నామండి స్వేచ్ఛలో? అప్పుడు ఆకులతో కట్టుకున్నాం, ఇలా అలా ఉన్నామా ఇప్పుడు? అది మనం చెప్తుంది. ఎక్కడ పోయినాయి మరి ఇప్పుడు? ఇన్ని జరుగుతున్నాయి. స్త్రీ హక్కు అన్నారు కదా, ఇంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి కదా శివ. ఎందుకు వస్తలేరు ఇప్పుడు బయటికి? ఏ సంఘానికి అధ్యక్షురాలు ఆమె? ఒక మహిళా స్వేచ్ఛ అన్నది కదా, ఆ మహిళా స్వేచ్ఛ అంటుంది కదా. మరి మహిళల మీద ఇంత దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు ఖండిస్తలేరు? అప్పుడు ఖండించినప్పుడు, మీ వరకు వచ్చినప్పుడు మీకు స్వేచ్ఛ అన్నారు కదా. స్వేచ్ఛ పరితోని మరి ఇన్ని అనార్థాలు జరుగుతున్నప్పుడు మరి నువ్వు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేవు? నీ కోసము, నీ కుటుంబం కోసం, నీ అడ్డమైన సంపాదన కోసం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తే అడిగేటోళ్ళ మీద కేసులు పెడతావు.
ఆ కేసులు పెట్టిన ఇవాళ ఎందుకు వచ్చి అడగట్లేదు? ఇన్ని జరుగుతున్నాయి. నేను స్త్రీ స్వేచ్ఛావాదినండి అన్నావు కదా. కొంతమంది నాకు యూఎస్ నుంచి కూడా ఒక్కరిద్దరు కూడా అన్నారు, ఎస్ అవునండి మేము స్త్రీ స్వేచ్ఛావాదం అన్నాం. మరి మీరు అందరు కలిసి రావచ్చుగా ఇప్పుడు కట్టకట్టుకొని వచ్చి. మరి నిన్నమన్న వాడు ఫ్రిడ్జ్లో కోసి ఓదాన్ని పెట్టిండు, ఓదాన్ని పిల్లల్ని చంపిండు, మరి వచ్చి ఎందుకు అడగరు వీళ్ళు? ఈ సంఘ సంస్కర్తలు అడగరు ఎందుకో? ఎందుకు అడగరు మీరు? మీ వల్ల సమాజం భ్రష్టు పడుతుంది. మీరు చేసే ఎదవాల పనులకి ప్రశ్నించిన మీద కేసులు పెట్టి ఎంతవరకు కరెక్టు? సో ఇట్లా సబ్స్క్రిప్షన్లు తీసుకోండి అని ఇట్లాంటి వాళ్ళకు తీసుకోమని చెప్పే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క? ఒక్కటే చెప్తున్నా, ఎవడి బుద్ధి ఆడికి ఉండాలి. ఎవడెవడిని ఆపలేడు, అది మీ కర్మ. కానీ ఇది సమాజానికి పెను ప్రమాదం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి మనం అందరం మహిళలం. ఎవరైనా ఒక మహిళనే తల్లి చెల్లి అన్నీ అవుతారు. కాబట్టి మనమందరం కూడా ఒకరినొకరిని విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన జాగ్రత్తలు మనకు ఉండాలి. మనం ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండి ఒక రెస్పెక్ట్ ఉమెన్గా ఉండండి, అంతేగాని చీ అనే విధంగా ఉండకండి. అసలు ఈ షో అంటేనే చీ అంటున్నారు. అలాంటి భగవంతుని ఇచ్చిన అందాన్ని మీరు కాపాడుకోండి. 10 మందికి ఎంటర్టైన్మెంట్గా మంచి వేదికనివ్వండి. కానీ ఇలా చేసుకొని మీ జీవితాలను విచ్ఛిన్నం చేసుకో. మీరు బాధపడ్డా మళ్ళీ మేము బాధపడ్డాటి. కాబట్టి వారందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏది ఉన్నా కూడా నాకెందుకు అనొద్దు. ఇలాంటివి విధ్వంసాలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ ఇంట్లో జరిగినట్టుగానే భావించాలి. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు, ఒక్కొక్క ఫోను, ఇంట్లో 4 ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి అది ఎవరు ఎప్పుడు ఏది ఓపెన్ చేసినంత దరిద్రాలే ఉంటున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా భాగస్వామ్యాలు, ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రశ్నించే గొంతుగా రావాలని చెప్పేసి ఒక అక్కగా మీకు చెప్తున్నాను. కానీ నేను ఎవరిని ఇందులో జడ్జిమెంట్ చేస్తలేను. ఏదన్నా ఆవేదనతో అన్నా కూడా బాధతోనే తిడుతున్నాను తప్ప, బాగుండాలని ఒక అక్కగా ఒక అమ్మగా చెప్తున్నా తప్ప ఎవరి మీద మాకు విభేదాలు లేవు. మాకు ఎవరెవరు శత్రువులు కాదు. డన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.